తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఎమ్మెల్యేకు తన నియోజకవర్గానికి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. దళిత నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తన హక్కులను హరిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రి వెంకటరెడ్డికి లేదన్నారు. నల్గొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామెలు ఉంటాడు. ఖబర్దార్. మాకు గాని బడుగు బలహీన వర్గాలు గాని ఒక్క దిగ్గర కూడా గాని మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయే రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికాల్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరగల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుంది కూడా మనం చేస్తున్నాను. మేము వెనక నుంచి సావుల తప్పు కొట్టేది మేమే, సంబరాల తప్పులు కొట్టేది మేమే, సమర తప్పు కొట్టేది మేమే. కనుక మీరు ఇట్టే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను.